GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం. ప్రియమైనటువంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, తల్లిదండ్రులకు, విద్యార్థులకు GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపున మేము ముఖ్యమైన కొన్ని విషయాలు తెలియచేయటకు ఇష్టపడుతున్నాం. ప్రియమైనటువంటి విద్యార్థులు గమనించవలసిందిగా కోరుచున్నాం. అట్టి రీతిగానే ప్రియమైనటువంటి తల్లిదండ్రులు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ప్రియులారా, ఈ యొక్క నవేడేస్లో అనేక మంది 13 లక్షలకు, 20 లక్షలకు, 18 లక్షలకు, 16 లక్షలకు టోటల్ ప్యాకేజీ మరి MBBS చదువుటకు మేము ఇస్తున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చాలామంది ఇస్తున్నారు. అలాంటివేమీ కూడా దయచేసి నమ్మవద్దని ప్రియమైనటువంటి పేరెంట్స్ను, విద్యార్థులను, శ్రోతలను నేను కోర్చి ఉన్నాను. ఎందుకంటే మేము ఇంచుమించు మరి కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, UK, జర్మనీ, మరి ఇటువంటి యూరప్ కంట్రీస్ ఇవన్నీ కూడా మేము ప్రపంచవ్యాప్తంగా మేము విద్యార్థులను పంపిస్తూ ఉన్నాము. ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా మినిమం స్టార్టింగ్ $3,500 ఫీజు పర్ యానం, అంటే సంవత్సరానికి $3,500 ఫీజుతో ప్రారంభం అవుతుందండి. దయచేసి గమనించండి. కొన్ని యూనివర్సిటీస్ మహా అయితే $3,200 ఫీజుతో ప్రారంభమవుతున్నాయి. అట్లాంటిది మరి ఫీజు ఒకటే, ఒక యూనివర్సిటీ ఫీజు ఒకటే 18 లక్షల నుంచి 20 లక్షల వరకు అవుతుంది. అలాంటిది 13 లక్షలకి, 16 లక్షలకే టోటల్ ప్యాకేజీ అని చెప్పి చాలామంది ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనలు చాలా మోసపూరితమైనవని ఈరోజు నేను శ్రోతలందరికీ కూడా తెలియచేయడం అవుతుంది. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఫీజే కాదు, మరలా ముఖ్యంగా అకామిడేషను, ఫుడ్డు, మెడికల్ ఇన్సూరెన్సు, వీసా ఎక్స్టెన్షన్ వంటి ఖర్చులుంటాయి. అలాగే ఫస్ట్ టైం ఫ్లైట్ ఖర్చులు, డొమెస్టిక్ ఫ్లైట్ ఖర్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఖర్చులు ఉంటాయి. అటు రీతిగానే మరి ఫస్ట్ ఇండియాలో మనం ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి వీసా వేయించుకునేటటువంటి ఖర్చులు ఉంటాయి. మరి అటు రీతిగానే మరి ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అతి తక్కువలో మరి ఈ రోజుల్లో ఒక ప్యాకేజీ సిస్టంలో లెక్కలేసుకున్న మినిమమ్ 32 లక్షల ప్యాకేజీతోటి 33 లక్షల ప్యాకేజీతో ప్రారంభమవుతున్నాయి. మన ఇండియన్ మనీ డాలర్ రేటు చూసినట్లయితే $94 చిల్లర ఉందండి $1 కాస్టు. కనుక ఈ యొక్క డాలరు పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగడం అన్నది చాలా అరుదు. ఎందు గురించి అంటే నవేడేస్లో మరి డాలర్ రేటు తగ్గడం అన్నది నాకైతే కనిపించలేదు. కనుక ఏంటంటే ప్రకటనలు ప్రకటించేవారు వ్యాపార లబ్ధి కొరకు అనేక మంది ప్రకటించవచ్చును, కానీ పేరెంట్స్గా, పెద్దవారిగా మనం అందరం కూడా మరి గ్రహించి, గమనించి
ఆలోచించి ఈ యొక్క ప్యాకేజీల విషయంలో కానీ, సెమిస్టరీ వైజ్ కట్టేటటువంటి ఫీజుల విషయంలో కానీ, ఎంబీబీఎస్ మన పిల్లలను చదివించడానికి ఆలోచించి ముందడుగు వేయాలని మేము జియుఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపున సీఈఓగా నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ విషయాలని ఆలోచించండి. చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకొని, మంచి కన్సల్టెన్సీని ఎంచుకొని మీ బిడ్డలను మీరు చదివించండి. మరి ఏ కన్సల్టెన్సీ ద్వారా మీ పిల్లలను పంపిస్తారో ఆ కన్సల్టెన్సీస్ 100% పిల్లలు చదువు కంప్లీట్ అయినంత వరకు మరి వారికి సర్వీస్ ఇచ్చేలాగా ఉండాలా. అలాగనే పేరెంట్స్ కూడా తోడుండి మరి ఈ యొక్క కన్సల్టెన్సీలు నడిపించే విధంగా ఉండాలి. కనుక గమనించి మంచి నిర్ణయం తీసుకోండి. తర్వాత మరొక వీడియోలో మనం కలుద్దాం.